అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహబూబాబాద్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు, కలెక్టర్ కె శశాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ రంగాల్లో అత్యున్నత సేవలందించిన మహిళామణులకు సన్మానం చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి మొక్కలు నాటారు ఎంపీ మాలోత్ కవిత. మహిళా దినోత్సవం రోజున తెలంగాణలోని ప్రతి మహిళ ఒక మొక్క నాటాలని, తాను మొక్కను నాటి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని తెలిపారు కవిత. మేడం కవిత గారు, ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేస్తా ఉన్నారు. గౌరవ ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, మేడం అభిలాష గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీ కవిత గారికి టీడీపీఓ గారిని పూల మొక్కను అందించి స్వాగతం పలకవలసి. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రిజర్వేషన్ అమలుపరుస్తున్నారు. అట్లాగే అన్ని రంగాల్లో అమ్మాయిలు ముందుగా చదువుకొని బాగా డాక్టర్స్ ఎస్ నాగమణి ఆశ సబ్ సెంటర్ కలవల్, జ్యోతి ఆశ సబ్ సెంటర్ మర్రిగూడెం, కప్పెట్ల మల్లికాంబ శానిటరీ వర్కర్ ఓల్డ్ బజార్ ఏరియా న్యూ బజార్, ధనలక్ష్మి సీనియర్ అసిస్టెంట్ ఎంపీపీ గంగా, ఈ రమా ఆఫీస్ సబార్డినేట్ ఎంపీపీ గంగారం, అంగన్వాడీ ఎస్సీడీఎస్ మహబూబాబాద్ రెడ్డియాల్. అందరికీ మీకు అద్భుతంగా చేస్తున్నారు. అలాగే మా మహిళా సోదరులలో క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా అన్ని క్యాస్ట్లకు 50 లక్షల రూపాయలు మనము ఇండస్ట్రీస్ ఏదైనా పెడితే 50 మంచి ఆరోగ్యం, మంచి మనసు, స్త్రీ సంపదలు కలిసి మంచి పరిపాలన మీరు అందించాలని చెప్పేసి ఆ క్షణిక ఆవేశాన్ని కొంచెం పక్కకు పెట్టేసి ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇవాళ ఇంకా కాలేజీలు తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఏ తల్లికైనా మన పిల్లలు, మగ పిల్లవాళ్ళకు కూడా ఇప్పటి నుంచి మేము కంకణ కట్టుకోవాలి. ఆడపిల్లలు చెప్పుడు కాదు, మగ పిల్లవాడిని కూడా ఒక పద్ధతి, ఒక సిస్టమాటిక్ గా వాడిని, అరే నువ్వు ఒక వయసు వచ్చేంత వరకు కూడా మనం ఆడపిల్లలు మన బాధ్యత కూడా ఉంది. మన బాధ్యత ఆ మగపిల్లలకి కొంచెం ట్రైన్ చేయాలి. ఎందుకంటే ఇవాళ రోజు టీవీలో చూస్తాము, ఇప్పటికి కూడా ఇన్ని రకాలుగా మార్పులు అవుతున్నాయి, ఇన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి, ఇన్ని టీవీలు వస్తున్నా కూడా మళ్ళీ ఒక అమ్మాయికి అత్యాచారమైనను, లేకపోతే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నాను. వాళ్ళు మొన్న మన జిల్లాలో ప్రీతి వాళ్ళ కుటుంబాన్ని చూస్తే వాళ్ళ నాన్న చిన్న రైల్వే కానిస్టేబుల్ ఉండి అప్పు తప్పులు చేసుకుని ఒక బిడ్డ చదివించినాక కాలేజీలో ఏ సంఘటన పూర్తి పూర్తి రాలేదు. కానీ అటువంటి సంఘటన ఎందుకు జరగాలి? మన సమయంలో మాత్రం అవుతుంది తీసుకోవాల్సిన బాధ్యత అందరూ ఉంది. ఎందుకంటే వేదిక మీద వాళ్ళందరూ కూడా చాలా బాధ్యత గల అధికారులు ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ డ్వాక్రా సంబంధించిన గ్రూప్ వాళ్ళు. మీరు దయచేసి మీ గ్రామాల్లో పోయినా, తండాల్లో పోయినా ఒక పట్టుదల, ఎందుకంటే మనం అనుకున్నటువంటి బాధ ఖచ్చితంగా చేస్తాం. మనం ఏదనుకునే 100% సక్సెస్ అవుతుంది. మన గ్రామాల్లో పోయినప్పుడు ఖచ్చితంగా ఏ పిల్లవాడైనా అటు ఇటు ఖచ్చితంగా ట్రైన్ చేయాలి. అరే బాబు ఇట్లా కాదు, కానీ సమాజంలో మార్పు వచ్చేది మనం కంకణం కట్టుకొని ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనం కంకణం కట్టుకోవాలని చెప్పేసి దయచేసి